ఈ చిన్న ప్రార్థన త్వరలో యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ఈరోజు మనం ఆలోచించుకొని అసలు దేవుడు నీకు ఇచ్చిన పని చేయించున్నాము. ఈరోజు మనము దేవుడు నీకు ఇచ్చిన పని చేయించున్నాము. మరి దేవుడు నీకు ఇచ్చిన పని అంటే దేవుడు ఈ భూమి మీద మనుషులకు ఒక పని ఇచ్చాడు. ఆ పనిని మనం చేస్తున్నామా లేదా అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక వృత్తిలో మరి అనగా పని కలిగి ఉన్నారు. మనిషి తన చిన్న జీవితాన్ని మరి పోషించుకున్నట్టుకే మరి లోకంలో కోటి విద్యలు కలవు. పుట్టినప్పటి నుంచి మరి తల్లిదండ్రులు పిల్లలను ఏం చదివించాలి, ఎలాంటి విద్యను అభ్యసింపచేయాలి, మరి ఏం చేస్తే బాగుంటుంది అని, ఏం చదివిస్తే బాగుంటుంది అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి విద్యలను మరి ఎలాంటి విద్యలను అభ్యసింపచేయాలి మరి బాగుంటుందో అని కూడా ఆలోచిస్తారు. మరి తండ్రి అయిన దేవుడు తన పని చేయాలని భూమి మీద మనిషిని పుట్టిస్తే మరి మనిషి ఏం ఆలోచిస్తున్నాడంటే తన కోసం బ్రతకడం, అనేక విద్యలను అభ్యసింపజేసి మరి భూమి మీద ఎలా బ్రతకాల, సుఖంగా బ్రతకాలని ఆలోచిస్తున్నాడు. మరి దేవుడు మనకు ఎలాంటి పని ఇవ్వలేదు అన్నట్టుగా జీవిస్తూ మరి ఆదివారం రాగానే మరి గుడికి వస్తూ పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆనుకరించుకుంటూ యథావిధిగా మనకి ఏ పని లేదు అన్నట్టుగానే మనము జీవిస్తున్నాం. మరి అందరూ ఒక మాట అంటున్నారు. ఏ మాట అంటున్నారో మరి బైబిల్ తెరిచి చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వసించుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. అంటే ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే క్రియ అన్నారు. మేము క్రీస్తుని విశ్వసిస్తున్నాము, మరి ఆయన నమ్ముతున్నాము కనుక ఇదే క్రియ అని అంటున్నారు. నిజమే, అది చేస్తున్నారు, విశ్వసిస్తున్నారు. కానీ విశ్వసించిన వారు ఏం చేయాలన్నది కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఉంది. సామెతలు 16వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసెను. దేవుడు ముందుగానే ఎవరి పని వాళ్ళకి చేసినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే సూర్యుడికి ఏ పని ఇచ్చాడో సూర్యుడు చేస్తున్నాడు, చంద్రుడు ఏ పని ఇచ్చాడో చంద్రుడు చేస్తున్నాడు, మరి నక్షత్రాలు చేస్తున్నాయి. అంటే ముందు అసలుకి మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే పని పుట్టింది. ముందు పని పుట్టిన తర్వాతనే వస్తువులు వస్తువులు మన కొరకు పుట్టించి మరి సృష్టి అంతటిని మన నేలమని మనకి సృష్టిని ఇచ్చాడు దేవుడు. మరి కుమారులమైన మనం అందరం కూడా మరి ఈ ప్రకృతిని అనుభవిస్తూ ఉంటున్నాం. కానీ అసలు ఏ పని ఇచ్చాడు దేవుడు, ఏంటి ఆ పని అని మనం చూడగలిగితే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి అక్షరకమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాటి ద్వాదశం చేసి ఏర్పరచబడిన వృక్షమును, రాజులైన ఆత్మ సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని స్వసేన. ఈ వచనం భాగంలో మనం గమనించగలిగితే యేసుక్రీస్తు వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము, అంటే ప్రచురం చేయడం అంటే చెప్పడము, పని చేయడము, యేసుక్రీస్తు వారి గుణములను చెప్పడము, లక్షణాలను వివరించడము, మరి ప్రచారం చేయడమే మనకి ముఖ్యమైన పని అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. మరి అందు నిమిత్తమే మనము ఈ లోకానికి మనము వచ్చామని అర్థమవుతుంది. మరి మనము ఆయన ప్రజలమై ఉన్నామంట. అంటే దేవుడు కూడా
ఇక్కడ మనకి పని ఇచ్చిన దేవుడు కూడా పని చేశాడు. యేసుక్రీస్తు వారు కూడా పని చేశారు, పరిశుద్ధాత్ముడు కూడా పని చేశాడు. మరి మొట్టమొదటిగా మనం కొన్ని వచనాల్లో చూస్తున్నాం యేసుక్రీస్తు తండ్రి ఎలా పని చేశాడు, మరి యేసుక్రీస్తు వారు ఎలా పనిచేశారు, పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడో చూస్తున్నాం. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన పని అంతటిని సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. అంటే 6 రోజులు మరి తండ్రి అయిన దేవుడు సృష్టిని కలిగించాడు. 7వ దినమున విశ్రాంతిలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక్కడ దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా పనిచేస్తున్నట్లు మనకి ఇక్కడ కనపడుతుంది. అదే యేసుక్రీస్తు వారు కూడా ఎట్లా మరి పనిచేశారో చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఇతర సమీప గ్రామాలలోనూ నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను మీ బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. అంటే ఇందు నిమిత్తమే అంటే తండ్రి గురించి ప్రకటించడము, మరి మారు మనసు గురించి చెప్పాలి, తండ్రి మనసుని గురించి వారికి చెప్పాలి, నువ్వు నీవి బయలుపరచాలని ఆ పని చేయడము మరి కోరడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఇంకా చూస్తే యోహాను సువార్త 17:4 చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుకుని. తండ్రి చేయుటకు నాకు ఏ పని అయితే అప్పగించాడో దాన్ని అంతటినీ సంపూర్ణంగా నెరవేర్చాను. యేసుక్రీస్తు వారు దేవుడు అప్పగించిన పని సంపూర్ణంగా చేశాడండి. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా పనిచేసినట్టు ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు ఇక్కడ పనిచేస్తున్నట్టు మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి రావడం జరిగింది. మరి పరిశుద్ధాత్ముడు రావడం మన అందరినీ సర్వసత్యంలోనికి నడిపించడం, మరి తండ్రిని పని తండ్రి చేశాడు, యేసుక్రీస్తు వారు చేశారు, పరిశుద్ధాత్ముడు కూడా పని చేశాడు. ఇందుకు మరి వీరందరూ పని చేశారు. మరి మనకేం పని ఇచ్చాడో కూడా చూద్దాం. ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చూడటై క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారిని ఆయన చేసిన పని. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము యేసుక్రీస్తు యందు సృష్టించబడిన వారినమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. ప్రతి మనిషి కూడా ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం అందరం కూడా ఎందుకంటే ఆయన పని కోసం మనల్ని ఈ భూమి మీదకి పుట్టించినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన పని అయి ఉన్నాము కాబట్టి మనము అందరము ఆయన పని చేయాలి. ఆయన పని మనం చేయాలంటే మరి పాత నిబంధన కాలంలో కూడా కొంతమంది భక్తులు చూసుకుంటే వారు పుట్టక ముందే వారికి పని కల్పించినట్టు ఉంటుంది. ఆ వచ్చిన భాగాలను కూడా మనం చూసుకోగలిగితే న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ సంసోను గారి గురించి మనకి ఇక్కడ తెలుస్తుంది. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ అసలు సంసోను గారు పుట్టలేదండి. పుట్టక ముందే పని సిద్ధపరిచినట్లుగా తెలుస్తుంది. సంసోను గారి తల్లితో దేవదూత ప్రత్యక్షమై నీవు కుమారుణ్ణి కలుగు, అతడు దేవునికి నాజీరు చేయబడిన వాడేవే. మరి ఎందు నిమిత్తం వచ్చాడంట? ఫిలిష్తీయుల నుంచి దేవుని కుమారులైన ఇశ్రాయేలును విడిపించుటకు వచ్చినట్టు
మరి వాళ్ళని రక్షించుటకు సంసోను గారిని ముందేగానే పుట్టించినట్టు ఆయనకి ముందుగానే పని కల్పించినట్టు ఇక్కడ కనబడుతుంది. ఇంకో భక్తుని గురించి కూడా మనము తెలుసుకున్నాము. ఆయనే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 14 నుంచి 17 వరకు ఉంటుంది. 17వ వచనంలో మరి సందర్భంలో ఉంటుంది. యోహాను గారి తల్లి ఎలిజబెత్, తండ్రి జకరియా గారు. ఈ సందర్భంలో మరి జకరియా గారికి దేవదూత చెప్తుంది, తల్లిదండ్రులు తండ్రుల హృదయాలను పిల్లల వైపు, పిల్లల హృదయాలను తండ్రుల వైపు చూసారని చేయవలసి వస్తున్న పని ముందుగానే అతనికి సిద్ధపరిచినట్టు యోహాను గారికి ఇక్కడ మనకి ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. మరి ఇంకో భక్తుని గురించి కూడా మనము తెలుస్తుంది. ఇర్మియా గారు. ఇర్మియా గారు కూడా 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనంలో, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎదుగుతుంది, ప్రతిష్ఠించిన నా జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని ఇర్మియా గారు పుట్టక ముందే మరి ఆయన ప్రవక్తగా ప్రవచిస్తారని మరి ఆయన జన్మ యొక్క రహస్యాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అలాగే పౌలు గారు కూడా మరి ప్రత్యేకించబడిన దేవుని యొక్క అన్యజనులకు మరి ఆయన ప్రకటించడానికి పుట్టించడం జరిగింది. మరి వీరందరూ ఎందరో భక్తులు మరి వారికి పని ఉందని, ఆయన పుట్టక ముందే పని ఉందని మనకి ఆయన పిల్లలుగా మనం పుట్టించినట్టు తెలుస్తుంది. మన క్రీస్తులోకి వచ్చిన వారందరికీ కూడా పని ఉందని, వారందరూ పని చేయాలని, మరి వీరందరూ పని చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఆ పని ఏమిటో కూడా మనకి చెప్పడం జరిగింది. ఏంటది? సువార్త ప్రకటించడం, క్రీస్తుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడము, మరి తండ్రి యొక్క మనస్సును వారికి తెలియజేయడమే ఈ రోజు ఉన్న మనకి ముఖ్యమైన దేవుడు మనకిచ్చిన పని. మరి ఈ రోజుల్లో మరి క్రైస్తవులైన వారందరూ కూడా మరి ఏ పని చేయకుండా మరి వ్యర్థంగా ఉండడం, అంటే పని చేయని మీ యొక్క ప్రయాస వ్యర్థమా అని చెప్తున్నారు. బైబిల్లో చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైంది. ఇక్కడ మరి దేవుని యొక్క కార్యక్రమాలు ఎప్పుడు మనము స్థిరంగా ఉండాలంట, కదలని వారిగా ఉండాలంట. ఆయన కార్యములను అభివృద్ధి చేయాలి, మరి ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలంట. ఎందుకంటే ఆ పని చేస్తే మనకు వ్యర్థము కాదు. ప్రేమైన వాళ్ళారా, మరి పని చేయి వారికే జీతము మరి పాత్రులని బైబిల్లో రాయబడి ఉంది. పని చేస్తేనే పరలోకం అనే జీతం మనకి ఇస్తాడు. మరి దేవుడు ఈ విషయాన్ని గమనించి దేవుడు మనకిచ్చిన పని చేయాలి. దేవునిలో మనం అందరము ఏ పని చేసినా దేవుని పని అయి ఉండాలి. కానీ నేడు ప్రపంచంలో ఏమవుతుందంటే అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, మరి యేసుక్రీస్తు కార్యములు చూడట్లేదన్న. ఆ వచన భాగం కూడా చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పు 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఈ వాక్యంలో మరి తెలిసిన మనము దేవుని పనిలో మరి మనందరము మన సొంత కార్యములే కాకుండా దేవుని పని చేసే వారిగా ఉండాలని, తండ్రిని సంతోషపెట్టే బిడ్డలుగా మన అందరం ఉండాలని, మరి తండ్రిని చేరుకునే అంతగా మనం పని చేయాలి. మరి దేవుడు మనకిచ్చిన పని చేయించున్నామా లేదా అని మనల్ని మనం ప్రతిదినము పరీక్షించుకొని అంతము వరకు మన పని కొనసాగిస్తే మరి దేవుడు విధిస్తానన్న శిక్ష నుండి మనము తప్పించుకున్న వారమై ఉంటాము. మరి మనందరం దేవుడు మనకి ఇచ్చిన పని అందరం చేసి పరలోకముకి వెళ్ళాలని కోరుకుంటూ నా మాట ముగిస్తాను.